గురుభ్యో నమః. రాజమాతాంగ దేవినే నమః. వీక్షకులకు వందనం. మామయ్య కబుర్లకు స్వాగతం. తెలుగు చిత్ర పరిశ్రమలో మాలాంటి సామాన్యులకు సంగీతం అంటే గుర్తొచ్చేది ఒక ఘంటసాల, ఒక చక్రవర్తి, ఒక ఇళయరాజా, ఒక రాజ్కోటి, ఒక కీరవాణి, ఒక మణిశర్మ. కోడూరు మరకతమణి కీరవాణి మన కీరవాణి అసలు పేరైతే 1961 జూలై 4న కొవ్వూరులో ఆయన జన్మించారు. కీరవాణి తండ్రి శివశక్తి దత్త ఒక రచయిత. కీరవాణి 1987లో చక్రవర్తి, రాజవాణి దగ్గర పనిచేశారు. ఆయన మ్యూజిక్ ఇచ్చిన మొదటి చిత్రం 1990లో కల్కి. ఆ చిత్రం విడుదల కాలేదు, కనీసం సౌండ్ ట్రాక్ కూడా బయటికి రాలేదు. ఈటీవీ నిర్మాణంలో వచ్చిన మనసు మమత అతని మొదటి చిత్రంగా గుర్తింపు పొందింది. 1991లో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన క్షణక్షణం ఆయన్ని సంగీత దర్శకుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో నిలబెట్టింది. ఆ చిత్రంలోని ప్రతి పాటలు టాప్ చార్ట్ బస్టర్లుగా నిలిచాయి. 1993లో మాతృదేవ చిత్రంలో అతడు స్వరపరిచిన రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే పాటకు గేయ రచయితగా వేటూరికి నేషనల్ అవార్డు దక్కింది. ఆ పాటను పాడింది కీరవాణి గారే. తెలుగులో 150కి పైగా, హిందీ, తమిళ, కన్నడ, మలయాళంలో 50కి పైగా చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు ఆయన. తెలుగులో కీరవాణిగా, తమిళంలో మరకత్మణిగా, హిందీలో ఎంఎం క్రీమ్గా త్రిపాత్రాభినయం చేశారు. అన్ని భాషల్లో కలిపి సుమారు 60కి పైగా పాటలు పాడారు. సుమారు 30కి పైగా తెలుగు పాటలను స్వయంగా ఆయన రాశారు. 1993లో క్షణక్షణం, 94లో అల్లరిప్రియుడు, 95లో క్రిమినల్, 96లో శుభ సంకల్పము, 97లో పెళ్లి సందడి, 2010లో మగధీర చిత్రాలకు ఉత్తమ సంగీత దర్శకుడిగా ఫిలింఫేర్ అవార్డులు, ఉత్తమ గీత రచయితగా బాహుబలి 2కు ఫిలింఫేర్ అవార్డు పొందారు. ఉత్తమ సంగీత దర్శకుడిగా 1992 రాజేశ్వరి కళ్యాణం, 93 అల్లరిప్రియుడు, 95 పెళ్లి సందడి, 2002 ఒకటో నెంబర్ కుర్రాడు, 2005 ఛత్రపతి, 2009 వెంగమాంబ, 2012 ఈగ చిత్రాలకు ఉత్తమ గాయకుడిగా 2001లో స్టూడెంట్ నెంబర్ 1లో ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము అనే పాటకు, 2010లో మర్యాద రామన్ చిత్రంలో తెలుగమ్మాయి తెలుగమ్మాయి పాటకు, 2017లో బాహుబలికి నంది అవార్డులు అందుకున్నారు. 1991లో అజిగన్ చిత్రానికి ఉత్తమ సంగీత దర్శకుడిగా తమిళనాడు రాష్ట్రం అవార్డు పొందారు. తమిళనాడు రాష్ట్ర అవార్డుతో పాటు 1998లో అన్నమయ్య చిత్రంలో పాటలకు నేషనల్ అవార్డు అందుకున్నారు. ఇవన్నీ ఒక ఎత్తైతే 2023లో వచ్చిన RRR చిత్రం మరో ఎత్తు. ఆయన స్వరపరిచిన నాటు సాంగు ఆయన కీర్తిని విశ్వవ్యాప్తం చేసింది. RRR చిత్రానికి ఉత్తమ సంగీత దర్శకుడిగా బ్యాక్గ్రౌండ్ స్కోర్కి నేషనల్ అవార్డు, నాటు సాంగ్కి జాతీయ ఫిల్మ్ క్రిటిక్ అసోసియేషన్ 2022లో బెస్ట్ ఒరిజినల్ సాంగుగా 2వ బహుమతి, 2023 బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో గోల్డెన్ గ్లోబ్ అవార్డు, క్రిటిక్ చాయిస్ మూవీ అవార్డు, బోస్టన్ సొసైటీ ఆఫ్ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డులతో పాటు ప్రతి తెలుగోడు గర్వపడేలా ఆ పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఇప్పటి వరకు ఏ తెలుగోడికి దక్కని అసలుసలైన తెలుగు పాటకు వరించింది ఆస్కార్ అవార్డు. ఆయన ప్రతిభను మెచ్చి భారత ప్రభుత్వం 2023లో పద్మశ్రీతో గౌరవించింది. పద్మశ్రీ ఎంఎం కీరవాణి గారు మామయ్య కబుర్ల తరపున మరియు వీక్షకుల తరపున మీకు జన్మదిన శుభాకాంక్షలు. మామయ్య కబుర్లని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.